ఏబీవీపీ వనపర్తి శాఖ ఆధ్వర్యంలో బస్ డిపో ముందు ధర్నా నిర్వహించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 100 రోజులు దాటిందని, స్త్రీలకు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల సమయానికి కళాశాలలకు వెళ్లలేక విద్యార్థులు ఎంతగానో ఇబ్బందులకు గురవుతున్నారని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై డిపో మేనేజర్కి 2 సార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఎటువంటి స్పందన లేదన్నారు. ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయని విద్యార్థులకి సరైన సమయానికి బస్సులు అందుబాటులో ఉంచాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు వనపర్తి డిపో ముందల ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే గత కొన్ని నెలలుగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతోమంది విద్యార్థులు బస్సులకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఎంతోమంది విద్యకు దూరం అవుతూ ఉన్నారు. మనం చూసుకున్నట్టయితే మొన్ననే ఎంతోమంది విద్యార్థులు బస్సుల సమయానికి చేరక వనపర్తి బస్టాండ్లో పండుకున్న రోజులు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సమస్య పట్ల ఎన్నో విధాలుగా మనం డిపో మేనేజర్ గారికి 2-3 సార్లు వినతి పత్రాలు ఇచ్చినా సరే వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు పట్టించుకోకుండా విద్యార్థులు నానా అవస్థలు పడుతూ కాలేజీ నుంచి ఇంటికి, ఇంటి నుంచి కాలేజీకి రావడానికి ఒక నరక యాతనగా ప్రయాణిస్తూ ఉన్నారు. దీని మీద చర్యలు తీసుకోవాలి, బస్సుల సంఖ్య పెంచాలని చెప్పేసి మనం ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ వార్షికోత్సవాలు ఈ నెల 28 నుంచి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలాగా ఉంటే రానున్న రోజుల్లో ఎగ్జామ్స్కి ఎంతమంది హాజరు కాకుండా పోతారో అని చెప్పేసి ఎన్నోసార్లు లెటర్లు ఇచ్చినా పట్టించుకోని సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ బైఠాయించినాం. ఇప్పటి వరకైనా సరే సీఎం గారు కదిలి వచ్చి విద్యార్థులకు తగిన న్యాయం చేసి బస్సుల సంఖ్యను పెంచాలని చెప్పేసి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.